అందరికీ నా నమస్కారాలండి. జేఎన్‌టీయూహెచ్ R25 బీటెక్ సిలబస్‌లో మనం గమనించినట్లయితే, ఇక్కడ మనకొచ్చేసి యూనిట్ 3లో వచ్చేసి ఫార్మాట్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్ అని ఉంది. ఫార్మాట్ అది చూద్దాం. అట్లానే రైటింగ్ ఫార్మల్ లెటర్స్ ఎలా రాయాలి అనేది కూడా మనం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చూడండి, ఫార్మల్ లెటర్స్ ఆర్ బిజినెస్ లెటర్స్ సేమ్ నేమ్. వీటికి ఏందంటే ఎట్లా అంటే మొట్టమొదటిగా మనం సెండర్స్ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. సెండర్స్ అడ్రస్ అంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అన్నమాట. వాళ్ళకి తెలియాలి కదా ఎవరు రాస్తున్నారు ఏంటనేది. తర్వాత మధ్యలో తేదీ అనేది రాయాలి. ఆ తర్వాత ఇన్సైడ్ అడ్రస్ ఎవరికి చేరవేయాలి లేదా ఎవరిని మనం సంబోధిస్తూ రాస్తున్నాం. సపోజ్ ఈ ఫస్ట్ మనకు లెటర్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. ఎవరిని సంబోధిస్తాం? ఇట్స్ ప్రిన్సిపల్. లేకపోతే క్లర్క్‌ని సంబోధిస్తామా? లేదు కదా! ఎవరైతే మనం కావాలి అనుకుంటాం వాళ్ళని సంబోధించి రాస్తాం కాబట్టి టు ద ప్రిన్సిపల్ సో అండ్ సో కాలేజ్ అడ్రస్ అనేది రాస్తాం. సాల్యుటేషన్. ఇక్కడ సాల్యుటేషన్ వచ్చేసి రెస్పెక్టెడ్ సార్ లేదా సింపుల్‌గా సార్. సబ్జెక్ట్ లైన్ దేనికోసం? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం. సబ్జెక్ట్ లైన్ అనేది మనకి ఏం అవసరమో దేనికి రాస్తున్నామో ఆ సబ్జెక్ట్ రాస్తాం. ఫర్ టీసీ కానివ్వండి ఏదైనా. ఇక్కడ ఏంటంటే టీసీ పర్పస్ కాబట్టి అది రాస్తాం. బాడీ జనరల్‌గా పారాగ్రాఫ్ వైస్‌గా రాయాల్సి ఉంటుంది. మనకు ఒకటే ఉంటే ఒకటే రాస్తాం. లేదా పారాగ్రాఫ్ 1, 2, 3 ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్. ఇదేంటంటే యువర్స్ సిన్సియర్లీ ఈ విధంగా క్లోజ్ చేస్తాం. యువర్స్ ట్రూలీ అనో, యువర్స్ ఒబీడియంట్లీ అనో ఈ విధంగా క్లోజ్ ఉంటుంది. కాంప్లిమెంటరీ క్లోజ్ దానికి తగ్గట్టుగా మనం రాస్తాం. సిగ్నేచర్ అంటే మన పేరు ఉంటుంది కింద అండ్ మన సిగ్నేచర్ ఉంటుంది. ఎన్క్లోజర్స్ అంటే ఏవైనా అటాచ్ చేయాల్సి ఉంటే వాటిని అటాచ్ చేస్తాం. దీంతో పాటు కాపీ టు ఇంకెవరైనా సేమ్ లెటర్ పంపిస్తే ఆ కాపీ టు అనేది కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అఫీషియల్ లెటర్ అయితే లేదా ఫార్మల్ లెటర్ లేదా బిజినెస్ లెటర్ పేర్లు ఒకటే కానీ సేమ్ ఫార్మాట్ అయితే వీటికి ఉండడం అయితే జరుగుతుంది. మనం అఫీషియల్ లెటర్ ఫార్మాట్ చేసాం. ఇప్పుడు యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ అంటే డిగ్రీ అయిపోయింది. రిక్వైర్ ఏ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓ టీసీ కావాలి మీకు. దేనికి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ పీజీలో జాయిన్ అవ్వాలి జేఎన్టీయూహెచ్లో. మీరేం చేయాలంటే ప్రిన్సిపల్ గారికి ఒక ఉత్తరం రాయాలి. ఏదైతే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉందో అది నాకు అవసరమైంది పర్పస్. నేను ఎందుకంటే ఇట్లా జాయిన్ అవుతున్నాను జేఎన్టీయూహెచ్లో కాబట్టి దయచేసి నాకు ఆ సర్టిఫికేట్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అనేసి రిక్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, అది సబ్జెక్ట్ మనకి. ఎట్లా రాస్తాం? రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేటటువంటి ఒక టైటిల్ని పెట్టేస్తాం. మొదట సెండర్స్ అడ్రస్ ఎవరైతే మనం రాస్తున్నామో ఈ ఎర్రగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనం లెటర్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన అవగాహన కోసం మాత్రమే మనం రాస్తున్నాం. సెండర్స్ అడ్రస్లో మన పేరు రాస్తాం. మన ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ ఎక్కడి నుంచి అయితే మనం ఉన్నామో ఆ అడ్రస్ అయితే ఇక్కడ మనం ఉంచుతాం. పేరు రాస్తాం. అట్లానే స్ట్రీట్ ఏదైనా ఉంటే రాస్తాం అండ్ సిటీ పేరు అండ్ పిన్ కోడ్ అనేది వేస్తాం. డేట్ రాస్తాం. ఈ ఫార్మాట్లో రాస్తాం. January 27, 2026 ఈ విధంగా మనం డేట్ అయితే రాస్తాం. డేట్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా సెండర్స్ అడ్రస్ అని ఏవైతే ఎర్ర రంగులు ఉన్నాయో అవి అయితే రాయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇన్సైడ్ అడ్రస్ అంటే ఇదేంటంటే జనరల్గా మనం టు ద ప్రిన్సిపల్ అనేసి రాస్తూ ఉంటాం. ద ప్రిన్సిపల్ మీ కాలేజ్ పేరు ఏ కాలేజ్ అయితే అది సిటీ ఏదైతే సిటీలో నెలకొని ఉందో ఆ సిటీ పేరు అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా టోటల్గా సెండర్స్ అడ్రస్, డేట్ అండ్ ఇన్సైడ్ అడ్రస్ అంటే ఫ్రమ్, డేట్, టు అనేది రాసేసాం. ఆ తర్వాత సాల్యుటేషన్ రెస్పెక్టెడ్ మేడం లేదా మనకు తెలియదు అనుకోండి ఎవరో అప్పుడు సార్ రెస్పెక్టెడ్ సార్ అనేసి సార్ ఆర్ మేడం కామా ముందు సార్ రాసుకోవచ్చు. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం. సబ్జెక్ట్ ఈ విధంగా రాయాలి. ఎర్రగా ఉన్నటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో అవి మన అవగాహనకు మాత్రమే రాయడం జరిగింది అండ్ అవి రాయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్
టీసీ కోసం నేనైతే ఈ ఉత్తరం రాస్తున్నాననేసి మనం ఇక ట్రాన్స్ఫర్ సర్టిఫికేటే కదా మనం కావాల్సింది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసమే మనం రాస్తున్నాం. ఇక పారాగ్రాఫ్ 1 ఇక్కడ మనం ముందే రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం రాసాం, సబ్జెక్ట్ రాసాం. ఇప్పుడు డైరెక్ట్గా బాడీ ఆఫ్ ది లెటర్లోకి దిగుతున్నాం. ఇందులో మనం ఏంటంటే పారాగ్రాఫ్ వైజ్ రాయొచ్చు. ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై డిగ్రీ స్టడీస్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఎట్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్లో ఏ కాలేజ్ అయితే మనం ఫస్ట్ మెన్షన్ చేస్తాం ఆ కాలేజ్. మై రోల్ నెంబర్ ఈస్, మన రోల్ నెంబర్ వేస్తాం. ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయితే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అయితే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ అంటే మ్యాథ్స్ డిపార్ట్మెంట్, అంటే సో ఏదైతే ఈ బయాలజీ డిపార్ట్మెంట్ అయితే బయాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా టోటల్ మనం ఏం చేస్తామంటే అవన్నీ కూడా మనం అయితే రాయడం అయితే జరుగుతుంది. ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎట్ జేఎన్టీయూ హైదరాబాద్. ఐ నీడ్ మై ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్. ఈ టీసీ ఇస్తే నా అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ఇష్యూ ద ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అట్ ద ఎర్లియస్ట్. వీలైనంత తొందరగా నాకు దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ త్రూఅవుట్ మై స్టడీస్. ఏంటంటే చాలా నా చదువులో మొత్తంలో మీరు చాలా సాయం చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎవరికి రాస్తాం ఇది? మనం ఏదైతే కాలేజీలో చదివామో ఆ కాలేజీ నుంచి జేఎన్టీయూహెచ్లో జాయిన్ అవ్వడానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని మనం తీసుకుంటున్నాం. కాంప్లిమెంటరీ క్లోజ్ యువర్స్ సిన్సియర్లీ, ఇది కాంప్లిమెంటరీ క్లోజ్. తర్వాత మనం ఏం చేస్తాం, ఒక సంతకం చేస్తాం. మన పేరు అన్నమాట బ్రాకెట్లో ఉంటుంది మన పేరు. జనరల్గా అయితే ఏం చేయొచ్చు అంటే మన యువర్ సిన్సియర్లీ తర్వాత సింపుల్గా మన పేరు ఏదైతే ఉందో అది రాసేస్తాం, అయిపోతుంది అంతటితో. ఎన్క్లోజర్స్, వీటికి ఏం పెడుతున్నాం అంటే మనం పాస్ అయినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో ఫైనల్ సెమిస్టర్ మార్క్ షీట్ అది జతపరుస్తాం. ఎందుకంటే ప్రూఫ్ కోసం, వాళ్ళు వెతుక్కోవడం కోసం. హాల్ టికెట్ ఉంటే ఏదైనా వాళ్ళు తొందరగా వెతకడానికి వీలయ్యేటటువంటి జతపరిచేటటువంటి పత్రాలు ఏమైనా ఉంటే వాటిని జతపరిచేస్తాం. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం రాయాల్సి ఉంటుంది. ఇది మొదటి ప్రశ్నగా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దీన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దయచేసి గమనించిన విషయాన్ని. ఈ విధంగా సెండర్స్ అడ్రస్, తర్వాత డేటు, ఇన్సైడ్ అడ్రస్, సాల్యుటేషన్, సబ్జెక్ట్ లైన్, పారాగ్రాఫ్గా మనం రాస్తాం బాడీ ఆఫ్ ది లెటర్, కాంప్లిమెంటరీ క్లోజ్, సిగ్నేచర్, ఎన్క్లోజర్స్. టోటల్ గ్రామర్తో కూడిన అంశాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి యూనిట్ వైజ్గా. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ టోటల్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా జనరేషన్ గ్యాప్ కావచ్చు, ప్రతిదీ అది ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, లీజర్ కావచ్చు, బీ థ్యాంక్ఫుల్, ప్రతిదీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సింపుల్గా మీరు ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయొచ్చండి. ఎట్లా అంటే ఐ కార్డ్స్ ద్వారా. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 5 సెకండ్లో వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.